డ్రగ్స్ రెండోసారి పట్టుబడితే జైలుకే. విద్యా సంస్థల్లో మత్తు ఆనవాళ్లు ఉండొద్దు. డ్రగ్స్ దొరికితే యాజమాన్యులదే బాధ్యత. కఠిన చట్టం కోసం అధ్యయనం చేయండి. సిగ్నల్స్ ఫ్రీ ప్రయాణం కోసం కసరత్తు. ఔటర్ ప్రమాదాలపై నిరంతర నిఘా. డ్రగ్స్ ట్రాఫిక్ పై సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అనమాట. సో డ్రగ్స్ సంబంధించి ఎవరైనా దొరికితే కాలేజ్ స్టూడెంట్స్ దొరికితే ఆ యజమానులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కదా. సో ఇంతకుముందు మళ్ళీ దొరికింది. ఇంతకుముందు చాలాసారి కొన్ని కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల పేర్లలో కావచ్చు, దాంతోపాటు గాంధీ కాలేజ్లో కూడా కొన్ని దొరికినాయి అని చెప్పేసి కూడా అప్పుడు వార్తలు వచ్చినాయి కదా. మళ్ళీ వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే, గాంధీ హాస్పిటల్లో దొరికినట్టే, గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి మీ పైన కూడా చర్యలు తీసుకుంటారా మీరు? గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి, సో ఇట్లా గవర్నమెంట్ కాలేజ్లో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారిపైన ఒకవేళ ఈ విధంగా జరుగుతాం, మళ్ళీ మీ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరే నడిపిస్తారు, ప్రభుత్వం ఉన్నది మీది కదా, యజమానులు మీరే కదా. యజమానులు అంటే వాళ్ళ కంప్లీట్ మీదే హక్కు కాదంటే, మీరు ప్రజాప్రతినిధులు ఉన్న యజమానులు కదా. కాబట్టి మీ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తే బాగుంటుంది. విద్యాలయాల్లో మత్తు మందులు ఆనవాళ్లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు ఉన్నతాధికారులకు ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడానికి అవసరమైన చట్టాన్ని రూపొందించడానికి అధ్యయనం చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, డ్రగ్స్ అంశాలపై శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆవరణలో మత్తు మందులు ప్రవేశిస్తే యాజమాన్యాన్ని నేరుగా బాధ్యులుగా చేయాలని చెప్పారు. ఇక క్యాంపస్ బయట మత్తు మందులు తీసుకున్న వారి కదలికలు, ప్రవర్తనను గుర్తించి చర్యలు తీసుకునే వ్యవస్థను విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇక ప్రతి విద్యార్థి అసహజంగా ప్రవర్తన మొదట విద్యాసంస్థ భద్రతా కమిటీలోనే గుర్తించాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ సమాచారాన్ని అందించేందుకు ప్రతి విద్యార్థి సంస్థలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక మత్తు మందులకు అలవాటు పడ్డ విద్యార్థులను వెంటనే వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఇట్లా వీళ్ళు చెప్పారనమాట. నిన్న అయితే డ్రగ్స్తో పాటు కంప్లీట్గా ఏదైనా సరే మాదక ద్రవ్యాలు ఇవ్వచ్చినా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మీరు చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుందండి, చాలా డీప్గా ఉంటుంది ఇదంతా కూడా. కాబట్టి అలాగే ట్రాఫిక్లో యూజ్ చేసిన గ్రేహాన్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అడవులలో పనిచేస్తున్నారో, ఇప్పుడు ట్రాఫిక్కి ఎవరైతే అలర్ట్ చేసినా ఆయన మొన్న రీసెంట్గా ఇంకో దానికి అలర్ట్ చేస్తాం, ఫుడ్ సేఫ్టీకి అలర్ట్ చేస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఈ డ్రగ్స్ ఈగల్ టీమ్ అనేది ఉంది కదా, స్పెషల్గా ఈగల్ టీమ్ అని ఉంది కదా. సో మీరు దానికి కూడా ఉపయోగిస్తే బాగుంటుంది గ్రేహాన్స్ పోలీసులు. సో క్యూర్లో ఇంద్రమైన్లో జనావాసాల మధ్యనే వివిధ శాఖలపై పరిధిలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. జనావాసాల పరిధిలోనే ఇంద్రమ్మ ఇండ్లు ఉండాలి. నిరుపయోగ స్థలాలను గుర్తించండి. లబ్ధిదారుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతినొద్దు. ఉన్నతాధికారులతో సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ అధికారులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. క్యూర్ పరిధిలో నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్ల జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఓఆర్ఆర్ లోపల వివిధ శాఖలకు చెందిన నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తిస్తే సదరు శాఖలకు వేరే చోట స్థలాలు కేటాయించాలని చెప్పేసి అన్నారు. అంటే ఏదైతే సిటీలో ఏదైతే ప్లేసెస్ ఉంటాయో వాటిని గుర్తించి జనావాసాలు ఉన్న ప్లేసెస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ఎందుకంటే చాలా మంది ఇక్కడనే సెటిల్ అయ్యి ఏదో నియర్ బై ఉద్యోగాలు అవి ఎత్తా ఉంటారు కదా. కాబట్టి అలాంటి ఇబ్బంది పడొద్దుకుండా ఉండేందుకు చూడండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లకు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. ఇక పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగంగా ఉన్న స్థలాలను తీసుకొని వేరే చోట సంబంధిత శాఖలకు స్థలాలను కేటాయించాలని ఆదేశించారు. సో ఇట్లా 17 నియోజకవర్గాలలో 7,680 ఫ్లాట్లు ఇస్తారంట. తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇక బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు అరబిందో, దివిస్ సాయం చేస్తున్నాయి. సో ఇట్లా మాట్లాడారు అనమాట. సో చూద్దాం ఎట్లా జరుగుతుందో ఇది.